ఇప్పటికే మందకృష్ణ మాదిగ అంటున్నాడు. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక పనిచేసిర్రు. కీలకంగా వాళ్ళు పనిచేసినందుకే ముఖ్యమంత్రి వాళ్ళ మాట విని 15-16 లక్షలు లేనటువంటి మాలలకు 5% ఎట్లా ఇస్తారనేది ఆయన ఒక లెక్క అన్నాడు. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అనేది ఏంటంటే ఒక ఒక న్యాయమే కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు చేసిన నిర్ణయాన్ని మళ్ళా మనం వివాదాలు సృష్టించటం అనవసరం. జరిగిందో పరిష్కారం దొరికింది. ఇంకా రేపటి లెక్కలు, ఇంకా జనాభా లెక్కలు జరిగితే 31లో ఇంకా మన జనాభాకు సంబంధించిన అప్పుడు అధికారికమైన లెక్కలు మళ్ళీ వస్తాయి. ఆ వచ్చినాక ఏదన్నా శాతం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంతకుమించి ఇప్పుడున్న దాన్ని వివాదాలు సృష్టిస్తే వర్గీకరణ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అది చేయకుండా ఉన్నదాన్ని ఆమోదించటం, మళ్ళీ 31 లెక్కలు జరిగిన తర్వాత దానికి సంబంధించిన లెక్కల ఆధారంగా ఆ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ మనం కొంత దీన్ని ఇంకా ఎట్లాగో రిజర్వేషన్ శాతం పెరుగుతుంది. ఆ పెరిగిన రిజర్వేషన్ శాతం ఆధారంగా వాటాలు కూడా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కొంత ఓపిక పట్టక తప్పదు. మొన్నటిదాకా మాదిగలు మందకృష్ణనే దీని మీద కొంత డౌట్ పడుతున్నా, అనుమానపడుతున్నా అనుకున్నా. కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాల మహానాడు సంఘటించిన సంఘాలు 14 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెడతాం, మాకు ఈ వర్గీకరణ మీద అనుమానాలు అయినట్టుగా వాళ్ళు ఓ బంద్కు పిలుపునిచ్చారు. సో ఎట్లా చూస్తారంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలు ఎందుకు ఈ రకమైనటువంటి ఒకళ్ళకి పోతున్నారు? మీరేం చెప్తారు? ఏదున్నా ఇది అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయ సూత్రాల ప్రాతిపదికన ఇది తప్పది. వాటా అందరికీ దక్కాలి, అత్యంత వెనుకబడిన వాళ్ళకి ఎక్కువ దక్కాలనేది అంబేద్కర్ చెప్పిన సూత్రం. ఇంకా సూత్రం ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు పంచిపెట్టారు. ఈ పంచిపెట్టడం తప్పేమీ లేదు. ఆ పంచిపెట్టడం అవసరం కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి వాటా వాళ్ళకు దక్కినప్పుడు అస్పృశ్యతను, అంటరానితనాన్ని భరించేటువంటి వర్గాలు ఐక్యం కావటానికి అవకాశం ఉంటుంది. ఆ ఐక్యత ప్రాతిపదికన ఇంకెన్ని మనం అవకాశాలను పెంపొందించుకోవచ్చు, ఇంకెంత లాభం పొందవచ్చు. అసలు ఎవరి వాటా వాళ్ళం పంచుక తిందామనే సూత్రం మీద అంగీకరించకపోతే అప్పుడు విడిపోతారు. విడిపోయినప్పుడు న్యాయం కోసం అందరు కలిసి కొట్లాడటం సాధ్యం కాదు. అంతిమంగా అస్పృశ్యతను అనుభవించే వర్గాలు ఐక్యంగా ఉండి కొట్లాడినప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. దానికి ఐక్యత పెంపొందించుకోవాలంటే ఎవరి వాటా వాళ్ళకు దక్కుతుందని, ఎవరికి దక్కవలసిన వనరులు వాళ్ళకు దక్కుతాయనే ఒక అభిప్రాయం, ఒక స్పష్టత ఏర్పడాలి. ఆ స్పష్టత కలిగించడం కోసం వర్గీకరణ తప్పదు. కాబట్టి దాన్ని ఆమోదించి, వర్గీకరణను ఆమోదించి ఈ ఇప్పుడు జరిగినటువంటి ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్కు ఆమోదించటమే అవసరము. అది చారిత్రకంగా తప్పదది అని ఇంకొక మార్గం కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. ప్రధానంగా తెలంగాణలో మొదలైనటువంటి ఈ వర్గీకరణ దేశవ్యాప్తంగా అమలు కావాలన్నా, దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయాలన్నా బీజేపీ పైన కాంగ్రెస్ గానో లేకపోతే మీ టీజేఎస్ గానో ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఎందుకంటే ఇక్కడికే పరిమితం కావద్దు కదా. అడుగుతాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ తెలంగాణలో అయింది, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా చేయమని అడుగుతాం కదా తప్పకుండా. ఉత్తరప్రదేశ్ కానీ అదేవిధంగా మహారాష్ట్ర కానీ ప్రతి చోట ఇది జరగాలని చెప్పి గట్టిగా అడుగుతాం. కులగణన విషయానికి వస్తే సార్, బీసీ లెక్కలు మేమంతా ఇంత అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. 50% పైగా మేము బీసీలో ఉన్నామని చెప్పారు. లెక్కలు మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితి 56% బీసీ లెక్కలు తెలిసినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు తప్పు లెక్కలు, కాకి లెక్కలని కేటీఆర్ ఒక మాట, కవిత ఒక మాట, బీసీ సంఘాలు ఒక మాట. సో మీరేమనుకుంటున్నారు అసలు బీసీ లెక్కల మీద మీ ఒపీనియన్? ఇప్పుడు 31 తర్వాత ఇవాళ మొట్టమొదటిసారి ఈ సర్వే జరిగింది. సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగింది. సర్వే ఆధారంగా గణాంకాలు బయటకు వచ్చినాయి. ఆ ప్రామాణికతను ప్రశ్నించడానికైతే వేరే నాకు ఇంకా ఆధారం ఏది నాకు కనబట్టాలి. ఇది 31 తర్వాత ఇవాళ జరిగింది. ప్రామాణికత ఉంది దానికి. దాన్ని నా దృష్టిలో ఇప్పుడు కాదు ఇదే తప్పుడు లెక్కలు అనేటువంటి వాళ్ళు ఇంకొకటి ఏదన్నా నంబర్ వాళ్ళ చేతిలో ఉంటే మాట్లాడితే అది నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకొక నంబర్ ఏం లేదు కదా. ఇంకొక సర్వే మనకు జరిగిందల్లా ఒకే ఒక సర్వే, అది సమగ్ర కుటుంబ సర్వే. కానీ సమగ్ర కుటుంబ సర్వేలో సమస్యలు ఉన్నాయి. మొత్తం జనాభా కూడితే 114% అవుతుంది.
అది కరెక్ట్ కాదు. తర్వాత దానికంటే కూడా ఆ లెక్కన చూస్తే ఇందులోనే బీసీ కానీ లెక్కలు ఒక జనాభా ఎక్కువ శాతం కనబడతా ఉంది. అదేవిధంగా అగ్రవర్ణాల శాతం కొంత తక్కువగా కనబడతా ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా ప్రామాణికంగా తీసుకోవటానికి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ లెక్కల్ని అసెంబ్లీ ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.